నువ్వు అన్నారం సుందిల్లా ఏ విధంగా యూటిలైజేషన్ తీసుకురావాలనేటటువంటి యొక్క ఆలోచన చేయవు. తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం చేసి అక్కడికి వెళ్ళి నీరు ఏదైతుందో మళ్ళీ ఎక్కడికి తేవాలి, సుందిల్లకే తేవాలి. సుందిల్లా అనేది దాన్ని మనం రేపు తుమ్మడిహట్టి నిర్మాణం చేసుకున్నా కానీ సుందిల్లకి నీరు వస్తే సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకుంటాం. అంటే సుందిల్లా ఈజ్ ఎసెన్షియల్ బ్యారేజ్ టు గెట్ ఇట్ రిపేర్. ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ 30 మాసాలు నిద్రపోయిండు. 30 మాసాలు నిద్రపోయిండు. ఇవాళ నువ్వు ఏదైతుందో తుమ్మడిహట్టి నిర్మాణం ఎందుకు జాప్యం చేస్తున్నావు అని చెప్పానంటే నేను మహారాష్ట్రలో ఒప్పందం చేసుకోవాలని చెప్పంటాడా. నిజంగా నేను మహారాష్ట్రతోని మళ్ళీ పునర్చర్చలు చేయాలనేటువంటి ఒక ఆలోచన నీకు ఉండి ఉన్నట్టయితే ఈ 2 సంవత్సరాలకి ఏం చేసినవే? తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రణాళికలో పేర్కొన్నది. ఇట్స్ నాట్ న్యూ ప్రాజెక్ట్. మనం ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. మేము ఆ తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణంతో నీటిని తరలించి మేము ఎల్లంపల్లికి చేరు చేస్తామని చెప్పని. వాళ్ళు నువ్వు ఎందుకు దాన్ని నిర్మాణం చేస్తలేవు, ఎందుకు జాపే? 3 బడ్జెట్లు గడిచినాయి అన్న, 3 బడ్జెట్స్ పోయినాయి. 24, 25, 25, 26, ఇప్పుడు 26, 27 నడుస్తున్నది. ఇది 3వ బడ్జెట్ నడుస్తున్నది. ఇక మిగిలే 2 బడ్జెట్లు, 2 వర్కింగ్ సీజన్స్. 3 వర్కింగ్ సీజన్స్ అయిపోయినాయి. ఇక మిగిలే 2 వర్కింగ్ సీజన్స్, 27 సమ్మర్, 28 సమ్మర్. నువ్వు ఏదైతున్నదో నువ్వు మేడిగడ్డ 2 పియర్స్ కుంగిపోయినాయి, ఆ నీరు నువ్వు ఎట్లా వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన లేదు. అందరం కూడా ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి హౌస్ కింద ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి పైన అన్నారంకు సుందీలకు ఎత్తిపోస్తే అది రివర్స్ పంపింగ్తోనే ఎస్ఆర్సీ దాకా పోతాయి నీళ్ళు. రివర్స్ పంపింగ్తోనే ఎస్ఆర్సీ దాకా పోతాయి. నువ్వు దాన్ని వినియోగించకుండా వాళ్ళు వరుణయాగం చేసి ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏదైతుందో మనం ఎల్లినోతో ఉత్పన్నం కాబట్టేటువంటి యొక్క పరిణామాలను ఏ విధంగా అధిగమించాలి. నువ్వు మానవ ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి ఒక కార్యక్రమాలు చెయ్యి. నువ్వు అవి ఎన్ని చేయకుండా నేను కప్పతెల్లాడతా. మనము గ్రామాలలో కప్పతెల్లాడతాం, నేను సహజం చెప్పంటూ నేను. అది కూడా ఒక విధంగా దేవుణ్ణి ప్రార్థించడం. కప్పతెల్లాడడం దేవుణ్ణి ప్రార్థించడం అని చెప్పంటూ నేను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి కప్పతెల్లాడుతున్నారు. నువ్వు ముందు చేయాల్సిన పని చేయరా అని చెప్పంటే ఇవాళ ఏదైతుందో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మొన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వాళ్ళ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏదైతుందో ఇలా గతంలో ఆమోదం పొందినటువంటి ఒక ప్రాజెక్టులను పునఃపరిశీలింపచేసే అవకాశం లేదు. గతంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను పునఃపరిశీలింపజేసే అవకాశం లేదు. ఇలా భవిష్యత్తు నిర్ణయాల కొరకు మాత్రమే నీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నది. ఇవాళ ఏదైతున్నదో ఆలవసర గతంలో ఆమోదం పొందినటువంటి ప్రాజెక్టులు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, గతంలో ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సిడబ్ల్యూసి మనం ఆమోదం పొందినాం. 240 TMC ఏదైతుందో వినియోగింప చేసుకునేది 240 TMC వినియోగింప చేసుకునే విధంగా ఏదైతుందో మనం ఆమోదం పొందినాం. ఇట్ ఈస్ అన్ ఆపరేషన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఆపరేషన్. చోటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ఇట్ ఈస్ అన్ ఆపరేషన్. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్, ఇట్ ఈస్ అన్ ఆపరేషన్. చెన్నాక కొరాట ఇవన్నీ ఏదైతుందో ఆమోదం పొందడమే కాదు, నిర్మాణం కూడా పూర్తి చేసుకొని నిర్వహణ ఆపరేట్ చేయబడుతున్న ఒక ప్రాజెక్టు. వీళ్ళు చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వరం ఏదైతుందో శ్రీధరబాబు
కాన్స్టిట్యున్సీ. ఆయన బడ్జెట్లో మనం డబ్బు పెట్టుకున్నాం, 300 కోట్లు 400 కోట్లు పెట్టుకున్నాడు ఆయన. దాన్ని కేసీఆర్ గారు చొరవ తీసుకొని ది ప్రాజెక్ట్ వాజ్ క్లియర్డ్ ఆన్ 29/11/2022. ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ 4.5 TMC 29/11/2022 నాడు ఏదైతుందో కేసీఆర్ గారు దాన్ని ఆమోదం CWC క్లెయిమ్ తీసుకున్నాడని చెప్పంటారు. ఇవన్నీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2018 నుండి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఇవన్నీ ఆమోదం పొందిందని చెప్పంటున్నా. ఒకవేళ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటి మాత్రం 2025 వచ్చింది. ఒక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దిస్ అప్రూవల్ వి గాట్ 24th April 2025. ఇది ఒకటి మాత్రం. మీది అన్ని కూడా ఏదైతుందో కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇవన్నీ ఆమోదం పొంది నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే నిజంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు లౌక్యం ప్రదర్శించి దూరదృష్టితోని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏకంటే చేపట్టి ఉండకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు లాంటి ఇవాళ ఆయన కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే అది నిర్మాణం సాధ్యమేది అవుతుందని మేమిగా భావించండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి వీళ్ళు ఆమోదం పొందిన ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు తెలపడం ఏంటి నాకు అర్థం కాదు. తుమ్మడెట్టి బ్యారేజ్ కూడా ఏదైతుందో మీకు ఇచ్చే సెకండ్ పీరియడ్ ఉంది. తుమ్మడెట్టి బ్యారేజ్ కూడా ఇప్పుడు అభ్యంతరం తెలుపుతున్నాడు. ది యూటిలైజేషన్ ఆఫ్ తుమ్మడెట్టి బ్యారేజ్ అండ్ వార్దా బ్యారేజ్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 20 TMC యాజ్ పర్ ది ప్రపోజల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సబ్మిటెడ్ టు CWC. నువ్వు 20 TMCకే పరిమితం కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ఏదైతుందో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఆయన అభ్యంతరాలు తెలిపిండు. ఈయన ముఖ్యమంత్రి ఏదైతుందో మొన్న CR పాటిల్ పోయి 5th August కలిసిండే. 5th August ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి వీళ్ళంతా పోయి CR పాటిల్ని కలిసిండే. బై దట్ టైమ్ ఈ ఎజెండా డిసైడ్ అయింది. ఈ ఎజెండా ఏదైతుందో షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 18th August. షెడ్యూల్ టు బి మీటింగ్ to be held on 18th August. 18th Godavari River Management Board. This agenda నీకు 5th నెల ముందు సర్క్యులేట్ అయింది. హరీష్ రావు గారు ఏదైతుందో దీన్ని బహిర్గతం చేసిండు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ముందు వస్తుంది కానీ ప్రభుత్వాన్ని ముందు వచ్చిన తర్వాత ఏదైతుందో హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ తెలంగాణ స్టేట్ ఇంట్రెస్ట్ ఉద్యమ నాయకుడిగా సాధించినటువంటి ఒక ప్రాజెక్టులను నిలబెట్టుకోవాలనే ఒక తపనతో ఏదైతుందో ఆయనకుండే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఈ ఎజెండాను ఆయన బయటకు లాగి వెలుగులోకి తెచ్చాడు హరీష్ రావు గారు. మీరు 5th August ఎప్పుడైతే CR పార్టీలు కలిసిండ్రో కలిసి నువ్వు ప్రజెంట్ చేసింది ఏంది? తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయటానికి మాకు 148 మీటర్ కాదు 152 మీటర్లకు అనుమతి ఇప్పించాలి అని చెప్పని CR పార్టీలు కలవడము, ప్రధానమంత్రి గారికి ఇచ్చిన లేఖ CR పార్టీలకు రావడం, జలవనరుల శాఖ మాత్యులు అసలుకి ఎసరు వస్తుందిరా అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలతో ఏదైతున్నదో అసలుకి ఎసరు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆనాడు ఏదైతుందో ఎప్పుడైతే CR పార్టీలు గారిని కలిసినవో ఈ ఎజెండా ఆయన దృష్టి పట్టుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మీద హౌ కెన్ యూ రీఓపెన్ ఇట్ ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేయబడ్డ ఒక ప్రాజెక్టును మీరు ఏ విధంగా పునఃపరిశీలింప చేయగలుగుతారు? మేడిగడ్డ బ్యారేజ్ కానీ
కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి ఒక కాంపోనెంట్స్ ఏదైనా కానీ చెప్పంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తోని నిర్మాణం చేపట్టబడ్డాయి. దాని పర్యవసానం ఏదైతే ఇవాళ తెలంగాణ భవిష్యత్తు మనం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఆనాడే గట్ట అవి హక్కులు సాధించకున్నట్టయితే, నిర్మాణం చేయకుండా ఉండి ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు ఒక కుతంత్రాలు రేవంత్ రెడ్డికి ఎట్లా గురుభక్తి సాధ్యమయ్యేదా? ఇప్పుడు తుమ్మిడేటి కట్టరా నాయన, ఎవరొద్దన్నాడే నిన్ను? 2 ఏళ్ళు నిద్రపోయి, 2 సంవత్సరాలు నిద్రపోయి, ఈవెన్ ఫర్ తుమ్మడిహట్టి ఆల్సో కేసీఆర్ గారు అనుమతి పొందిండు. తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కూడా అనుమతి పొందింది ఎవరు? కేసీఆర్. నువ్వు నిజంగా 152 మీటర్లతో నీ కట్టగలిగే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తే వి వెల్కమ్ ఇట్. నీకు ఎక్కువ నీళ్ళు చేస్తానని సంతోషపడతాం మేము. అలానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్. మహారాష్ట్ర ఐ బిలీవ్ పృథ్వీరాజ్ చౌహాన్ సీఎం ఐ బిలీవ్. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళు మొండిగా నేను 140 మించితే నీకు మేము అనుమతించే ప్రసక్తే లేదు అని చెప్పని వాళ్ళు మొండి వాదం దిగిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతుందో ఇట్లే కాలయాపన చేసి ఉన్నది మనకు చేయి జారిపోయేటట్టుంది అని చెప్పిన భావనతోని ఈవెన్ లెట్ ఇట్ బి 148 లెవెల్ తుమ్మడేటి వద్ద, కానీ దిగువన ఏదైతుందో నేను మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటా. ఆ అనుమతి పొందేదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు చూపెట్టాడు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు చూపెట్టిందని చెప్పంటున్నాను. దాన్ని మళ్ళీ వాళ్ళు ఏదైతుందో రేవంత్ రెడ్డి అంధకారం చేయబోతున్నాడు, చెప్పి అంటున్నా. కేవలం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యుల బంధం ఏదైతున్నదో రేవంత్ రెడ్డి కట్టిపడేసి, రేవంత్ రెడ్డి గురుభక్తిగా సిఆర్ పార్టీ దే మస్ట్ ఆన్సర్. నువ్వు ఎన్నడైతే 5th ఆగస్టు సిఆర్ పాటిల్ కలిసినవో, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారిని 5th ఆగస్టు కలిసిందే. అప్పటికి ఎజెండా సర్క్యులేట్ అయింది 5th ఆగస్టు కన్నా ముందు. మరి 5th ఆగస్టు కన్నా ముందు ఎప్పుడైతే ఎజెండా సర్క్యులేట్ అయిందో, 5th ఆగస్టు మీరు ఎప్పుడైతే సిఆర్ పాటిల్ కలిసిండ్రో, నువ్వు ఏ తుమ్మడేటి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సంధి ఒనగూర్చు అని చెప్పని విజ్ఞప్తి చేసినవో, అసలు కేసులు తెచ్చేటట్టు చంద్రబాబు నాయుడు ఏదైతుందో తుమ్మడేటి బ్యారేజ్ కేసులు పెడుతుంటే, అంతకుముందు నిర్మాణం చేసుకున్న మన 7 ప్రాజెక్టులు ఏదైతుందో అభ్యంతరాలు తెలిపి రేపు ఎజెండాలో ఏదైతుందో వాటిని ఏ విధంగా నీరు కాచాలి, వాటిని ఏ విధంగా తొలగింపజేయాలి అని కుట్రలు పంతుంటే, నువ్వు సిఆర్ పాటిల్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు అన్యాయం అయితే తెలంగాణకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పని ఆ ఎజెండా అయితే దాన్ని మార్పు చేపియాలి కదా. ఆ సోయి లేదు. వరుణయాగం చేయరు నాయన. వరుణయాగం ఇంకా మంచి సంతోషం నాయన. కూర్చొని ఉండే ఈ అల్పపీడన ప్రభావం కాపాడుతుంది అంటున్నాయి. అల్పపీడన ప్రభావం ఇంత ఆశ పుట్టించింది రైతుల్లో. అల్పపీడన ప్రభావం రైతులు ఇంత ఆశ పుట్టించింది. సంతోషం. ఇంకా కూడా వర్షాలు పడాలి. వీళ్ళు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ఎల్ నినో ఇక ఇప్పుడు హెచ్చరిక ఏంటంటే, నేను రాంగరాంగ్ టీవీలో చూస్తుంటుంది, అది ఇచ్చిన దానిలో సూపర్ ఎల్ నినో వచ్చే అవకాశం ఉందని చెప్పాను.
అటువంటిప్పుడు ఏం చేయాలి? పంటలు ఏదైతుందో ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటే మనం ఫసల్ బీమా యోజన చేసుకోవద్దే? ఇలా కేంద్రం అవకాశం ఇచ్చింది, ఫసల్ బీమా యోజనకు మనకు అవకాశం ఇచ్చింది. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడానికి 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. అంటే ఇవాళ టోటల్ ఏదైతుందో అదొక 100, ఈ రెండు కలిపి 200 కోట్లతో ఏదైతుందో ఇలా భవిష్యత్తు ప్రాణహిత నది జలాలు ఏదైతుందో మన టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ దాకా నీరు వచ్చే అవకాశం ఉంది. టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఎంత నీరస్ అంతా ఒడిసిపట్టుకొని ఏదైతుందో ఎగువ తరలించుకుంటే 60% ఇంక్లూడింగ్ హైదరాబాద్ మన కరువును అధిగమించే ఒక అవకాశం ఉన్నదని చెప్పి అంటున్నా. ఎస్ఆర్పి ఇది 40 టీమ్స్ ఉన్నదన్న, దాన్ని కూడా ఎగువకి ఏదైతుందో రివర్స్ పంపింగ్తో ఎస్ఆర్పి కూడా పట్టుకపోయే అవకాశం ఉన్నది. అవి చేయి నువ్వు. ఇప్పటికైనా ఏదైతుందో ఆ వరుణయాగంతో ఆ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలి. యాగాలు ఫలితాలు ఇస్తాయి, కానీ మానవ ప్రయత్నం కూడా తోడు కావాలి కదా. కానీ మానవ ప్రయత్నం చేయకుండా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏదైతుందో నిద్రపోయి, ప్రభుత్వం ఏదైతుందో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నువ్వు నిద్రపోయి నువ్వు సోయి తప్పితే యాగాలతో మొత్తం పనులు అయితే అనుకుంటే యాగం డెఫినెట్లీ ఇట్ గివ్స్. దేవుడు అందరి విశ్వాసం ఉన్నదే, ఎవరైనా కూడా కాదని చెప్పి అంటున్నా. దాని అర్థం ఏదైతుందో మానవ ప్రయత్నాన్ని వదిలేసి అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి చేతులు ఎత్తేసిండ్రు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఇద్దరు చేతులు ఎత్తేసిండ్రు. ఈ ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి, అట్లయిపోయింది పరిస్థితి. ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేదిగా రేవంత్ రెడ్డి కాదు, ఆయన చేతులు ఎత్తేసి నా చేత కాదు, నాది అయిపోయిందిగా, ఆ దేవుడే కాపాడాలి ఆయన మిమ్మల్ని, నా పని అయిపోయింది. నిజంగా దేవుడే కనుకరించాలని చెప్పి అంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం, దేవుడిని కనుకరించాలి ఆయన. ఇంకా 2 ఏళ్ళు మేము భరించాలి వెళ్ళను కాబట్టి, ఇంకా 2 సంవత్సరాలు మేము ఎట్లా భరించాలి, మాకు తప్పదు కాబట్టి ఆ దేవుడే కనుకరించాలి. వీళ్ళ జ్ఞానోదయం కావాలి. 200 కోట్లు పెట్టి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు, ఆ అన్నారం సుందీల గ్రౌటింగ్ చేసి ఆ చేస్తే కనీసం ఏదైతుందో గోదావరి ఆధారపడ్డటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏదైతుందో పూర్తి జల వినియోగానికి వస్తుంది. తప్పకుండా సాగర్ నిండుద్ది, ఆ విశ్వాసం ఉంది మాకు. సాగర్ నిండుద్ది, రాష్ట్రం ఏదైతుందో దేవుడు కాపాడుతాడు. రేవంత్ రెడ్డి నిద్రపోయినా కానీ ఆ దేవుడు కాపాడుతాడు, మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పండి. అలా ఎంతవరకు అయితే నువ్వు తుమ్మడేటి బ్యారేజ్ నిర్మాణం చేయవు, నీకు మిగిలింది 2 సీజన్. ఈ కథలు చెప్పుడు కాదు. సోనియా గాంధీ గారు సాధించలేంది అలా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి చేతులు ఎత్తేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధీనంలో ఉండి కూడా ఏదైతున్నదో ఆమె చేతులు ఎత్తేసింది. మీ 2 రాష్ట్రాల మధ్య తగాదా నేను జోక్యం చేసుకోలేను అని ఆమె చేతులు ఎత్తేసింది. మరి మోడీ గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో, రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పిస్తే సంతోషపడతాం మేమైతే, వి వెల్కమ్ ఇట్. కానీ ఏదైతుందో ఆ సాకుతోని నువ్వు జాప్యం చేస్తే మాత్రము నేను ప్రజలు క్షమించమని చెప్పని మాట్లాడతాను. ఫసల్ బీమా యోజన ప్రీమియం ఏదైతున్నదో రైతు మీద పడేది 20-25% పడుతుంది. రెస్ట్ 75% స్టేట్ అండ్ సెంటర్, 75%. అందులో 50% సెంటర్ మీద పడుతుంది. అంటే 37.5 ఈచ్. వాళ్ళ పర్సెంటేజ్ ఏదైతుందో ఈచ్ 37.5, 37.5.
మనం 37.5% ఆఫ్ ప్రీమియం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు వాళ్ళ మీద ఆర్థిక భారంతో చెల్లించే అవకాశం ఉన్నది. యాక్చువల్లీ షెడ్యూల్ 31 జూలైకి అయిపోతుంది. వాళ్ళు దాన్ని 15 ఆగస్టు దాకా పొడిగించారు. ఫసల్ బీమా యోజన ఏదైతుందో చేరడానికి 15 ఆగస్టు దాకా పొడిగించారు. అందులో చేరి అసలు వాస్తవంగా ఎన్నికల ప్రణాళిక నేను ఐ వాస్ దేర్ విత్ ఇట్. నేను కూడా తిరిగిన చెప్పిన మీకు రాబోయే కాలంలో ఫసల్ బీమా యోజన రైతుల మీద భారం పడకుండా ప్రీమియం రాష్ట్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పాను. రైతు చెల్లింప చేసే అటువంటి ఒక ఆ 25% ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని నేను చెప్పడమే కాదు, రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పిండు, మేమే చెల్లిస్తాం నాయన అని చెప్పాను. ఇప్పుడు ఫసల్ బీమా యోజన చేరితే రేపు నిజంగానే భవిష్యత్తు ఎట్లుంటో చెప్పలేం. ఈ కరువు కాటకాలు ఎట్లా వస్తాయో తెలియదు. పంటలు మరి చేతికి వస్తాయా లేకపోతే మధ్యలో తడారిపోతుందా? ఈ ప్రభుత్వం ఏదైతుందో మరి విద్యుత్ ఏం చేస్తుంది, చీడ పురుగులు ఏం చేస్తాయి? ఎవడైనా ఉన్న అవకాశం వినియోగించుకోవాలి ఫసల్ బీమా యోజన. ఆ ఫసల్ బీమా యోజన చేరే ఆలోచన లేదు, ఇంతవరకు నీకు దాని మీద దృష్టి లేదు. భారం పడేది 100,000 కోట్ల లోపు పడుతుంది భారం, అంతే. ఫసల్ బీమా యోజన చేరితే రాష్ట్రం మీద పడే భారం 1000 కోట్ల లోపు ఉంటుంది, అంతే అంటున్నాయి. రైతు బీమా ఉన్నదే, కేసీఆర్ గారు ఏదైతుందో అన్నాడు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది నేచురల్ డెత్ కానీ ప్రమాద యాక్సిడెంటల్ డెత్ కానీ ఏదైనా కానీ 5 లక్షల రూపాయలు పరిహారం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెట్టారు. 15 ఆగస్ట్ ఈస్ ది లాస్ట్ డేట్. మళ్ళీ రెన్యువల్కు ఇప్పుడు 15 ఆగస్ట్ లోపల మళ్ళీ మనం ప్రీమియం చెల్లించాలని మళ్ళీ అగైన్ రీఅగ్రిమెంట్ చేసుకోవాలి మనం. ఇంతవరకు 15 ఆగస్ట్ ఏది ఇవాళ ఏంటి 10th మేడం, ఇవాళ 10th. ఇంతవరకు ఆలోచన లేదు, ప్రణాళిక అసలు ఏం చేయబోతున్నారో ఎవరికి తెలియదు. ఏదో ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అనేది అంటూ అది ఏందో తెలియదు, ఏం ఇన్సూరెన్స్ తెలియదు. ఈ రైతు ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరికి వర్తిస్తుండేనే, ఒక కుటుంబం లోపల ఏదైతుందో రైతు ఇద్దరు వర్తిస్తుంది, తండ్రి కొడుకులు ఇద్దరు వర్తిస్తుండే, కొడుకు కొడుకులకి ఇద్దరికి వర్తిస్తుండే, భూమి ఎవరి పేరు ఉన్నా అందరు వర్తిస్తుండే. 15 ఆగస్ట్ అయిపోతుంది. మీరు ఆలోచన లేదు. వరుణయాగం చీరనైనా వరుణయాగం అసలు కదా పక్కన పెట్టేసి ఓదికు ఫసల్ బీమా యోజన గురించి నీకు ఆలోచన లేదు, రైతు బీమా గురించి ఏం చేయాలనేది ఆలోచన లేదు, తుమ్మడేటు బ్యారేజ్ ఏం కాబోతుందనే ఆలోచన లేదు. వీళ్ళు కనీసం ఏమంటున్నాము, ఎట్లా సుందిలో మనకు అవసరమే కదని, సుందిలో ఎట్లా మనకు అవసరమే. నేమంటే మేడిగడ్డ పక్కన పెట్టు, మేడిగడ్డ పక్కన పెట్టు, దానికి ఇట్ మే కాస్ట్ లిటిల్ మోర్, 400-500 కోట్లు అవసరం పడతాయి మేడిగడ్డకు. దాన్ని కూడా కాంట్రాక్టర్ డిఫెక్ట్ లైబిలిటీ కింద కడతా అని చెప్పి అంటుండు, అది పక్కన పెట్టండి. ఇంకా డీటెయిల్ స్టడీ చేయాలన్నా చేసినా పక్కన పెట్టు. కానీ అన్నారం సుందీలకు ఏదైతుందో 3 వర్కింగ్ సీజన్లు అయిపోతున్నాయి అన్న. అంటే అన్నారం సుందీల్లా సీపేజెస్ అరెస్ట్ చేయడానికి కేవలం గ్రౌటింగ్ సీపేజ్ అనేది ఏదైతుందో ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీ బ్యారేజ్, దాన్ని అరెస్ట్ చేయడము, గ్రౌటింగ్ చేయటము ఏ విధంగా చేయాలో 10 కోట్లు అయితే 20 కోట్లు అవుతాయో, 50 కోట్లు అవుతాయో, నువ్వు 2 కలిపి కూడా ఏదైతుందో 100 కోట్లు మించే. దేనికి 50 కోట్లు అయినా కానీ అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ చేయడానికి సిపిజి అరెస్ట్ చేయడానికి ఏదైతున్నదో మీకు కన్నెపల్లి పంప్ హౌస్ కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడానికి 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నం కాబడేటువంటి ఒక పరిణామాలను అధిగమించడానికి వీళ్ళ ఎల్నినో ప్రభావం ఏదైతుందో వాతావరణ నిపుణులు
గత 6 మాసాలకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు 6 మాసాలకి ప్రభుత్వం నిద్రపోయి దాన్ని అధిగమించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఇప్పుడు వర్ణయాగం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? సరే, అదృష్టం కొద్దీ ఈ మధ్యకాలంలో అల్పపీడన ప్రభావంతో కొంత రైతాంగానికి ఊట లభించి కొంత సాగైంది. ఇవాళ ఇటు గోదావరి నదీ జలాలకు సంబంధించే కానీ అటు ఎల్లంపల్లి కొంత నీరు చేరుకొని ఎల్లంపల్లి నుండి లిఫ్ట్ ద్వారా ఇవాళ నంది పంప్ హౌస్, అట్లా గాయత్రి పంప్ హౌస్, గాయత్రి కలిసి మిడ్మానేరుకు నీటిని ఎత్తిపోయటం, ఇవాళ అప్పర్ మానేరు కూడా ఫార్చునేట్లీ అది కూడా నిండింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అది ఎఫ్టీఏ లెవెల్కి వచ్చింది. కృష్ణా ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది. ఈ షార్ట్ ఆఫ్ జస్ట్ 3 feet or 4 feet అంతే. నాగార్జున సాగర్ ఇప్పుడు అక్కడ కృష్ణా శ్రీశైలం ప్రాజెక్ట్ మీకు ఓవర్ఫ్లో అవుతే లేక పవర్ జనరేట్ చేసినా కానీ ఆ వాటర్ అంతా మన సాగర్కి వస్తాయి, నాగార్జున సాగర్కు. ఇప్పుడు వాస్తవంగా ఏది ఇస్తుందో మన శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం మనకున్నది. ఇప్పుడు 900 megawatts పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చునే. 900 megawatts పవర్ జనరేట్ చేస్తే ఆల్మోస్ట్ 40,000 క్యూసెక్ పైన వరద నీరు కిందికి వస్తుంది. ఇటు మనకు విద్యుత్ ఉత్పాదన, కిందికి నీరు వస్తాయి సాగర్, నాగార్జున సాగర్కి వస్తాయి. ఇప్పుడు అదే ఆంధ్ర వాడు ఏం చేస్తున్నాడు, పోతిరెడ్డి పాటికెళ్ళి ఈజ్ డ్రాయింగ్ అబౌట్ 50,000 క్యూసెక్ ఎవ్రీ డే. వాడు పోతిరెడ్డి పాటికెళ్ళి ఏదైతుందో 50,000 క్యూసెక్ పైన డ్రా చేస్తున్నాడు. మనం ఏదైతుందో పవర్ జనరేషన్ స్కోప్ ఉండి కూడా సరే మొన్నటి వరకు 100 మెగావాట్ ఇది ఉత్పాదన చేసినాం. 900 మెగావాట్ స్కోప్ ఉన్నది, మనకు 900 మెగావాట్ స్కోప్ ఉన్నది. శ్రీశైలం ఫ్లో ఇప్పటికి కూడా 1,00,000 క్యూసెక్ వాటర్ ఉన్నది. కృష్ణా వాటర్ ఏదైతుందో శ్రీశైలం ఇన్ఫ్లో ఆల్మోస్ట్ 1,00,000 క్యూసెక్ పైన ఉన్నది. 1,00,000 క్యూసెక్ అంటే డైలీ విల్ గెట్ అబౌట్ 9 to 10 TMs. 9 to 10 11,000 క్యూసెక్ 1 TMs వస్తుంది. అంటే ఇదే ప్రవాహం ఇట్లా కొనసాగితే ఇన్ అనదర్ 4 or 5 days శ్రీశైలం నిండుకుంటుంది. సాగర్కి ఏదైతుందో మనకు ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు కనబడుతుంది. ఉత్తమ్ రెడ్డి మరి ఎవరి మెప్పు పొందటానికో రేవంత్ రెడ్డితోని వరుణ యాగం, సంతోషం ఆయన చేయి వరుణ యాగం. కానీ ఏదైతుందో ఇవాళ బేసిక్గా గోదావరి ప్రాణహిత నది జలాల వినియోగానికి సంబంధించి సరే మేడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ సాగర్ 2 పిఎల్స్ కుంగిపోయినాయి. నీకు ఇట్స్ అబౌట్ 33 months 2.5 years గడిచిపోయింది. పైన అన్నారం సుందిల్ ఏదైతుందో జస్ట్ సీపేజెస్, ఆ సీపేజెస్ ఏదైతుందో మనం కొంత గ్రౌటింగ్ చేసిండ్రు, ఇంకేం అవసరం పడ్డట్టే చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈవెన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఎవ్వరు నీకు ఫైనాన్స్ చేయాలన్నా కానీ అనుమతులన్నీ పరిశీలించిన తర్వాతనే నేను ఫండ్ చేస్తున్నాను. అప్పియాలని చెప్పంటే ఓ ఇల్లు కట్టుకోవాలంటే అప్పించాడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, ఆ ఇంటి అనుమతులు అది సక్రమంగా ఉన్నాయో లేవని చూస్తా చూడే. మినిమం ఒక ఇల్లు కట్టుకోవాలని దానికి నువ్వు ఒక బ్యాంక్ దగ్గర పోయి నాకు అప్పు కావాలంటే నీ టైటిల్తో పాటు మున్సిపల్ పర్మిషన్ అన్ని పరిగణలోకి తీసుకొని అన్ని క్లియర్గా ఉంటే వాడు ఇల్లు నిర్మాణంగా అప్పిస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతుందో ఫండింగ్ ఏజెన్సీ, నేషనల్ బ్యాంక్స్, జాతీయ బ్యాంకులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ ఫైనాన్స్ చేసి అప్పిచ్చినాయి అని చెప్పంటే అనుమతులన్నీ పరిగణలోకి తీసుకొని చేస్తుంది కదా. మరి అటువంటి వాటిని నువ్వు మళ్ళీ పునఃపరిశీలిస్తావా? మరి ఎప్పుడైతే పునఃపరిశీలింపజేస్తాను నీకు ఏదైతే నీకు రేపు రాబోయే 18th గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్ విచ్ ఈస్ టు బి హెల్డ్ ఆన్ 18th of August అగైన్.
నువ్వు ఇమీడియట్గా సిఆర్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మా తెలంగాణ హక్కులను కాజేసే కుట్రలు కొనసాగుతున్నాయి, ఈ ఎజెండా ఏదైతుందో రద్దు చేపియండి, ఈ ఎజెండాలకు వెళ్ళి వీడిని తొలగింపచేయండి. మినిమం రేవంత్ రెడ్డి ఏదైతుందో నీ బాధ్యత కాదే. నీకు చంద్రబాబు నాయుడు మీద ఎంత గురుభక్తి ఉన్నా కానీ, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత గురుభక్తి ఉన్నా కానీ, తెలంగాణ ప్రజల హక్కులు ప్రధానమా, నీకు చంద్రబాబు నాయుడు పట్ల గురుభక్తి ప్రధానమా? కానీ నేను చంద్రబాబు నాయుడు పట్ల గురుభక్తితో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నువ్వు తాకట్టు పెట్టి వరయాగం చేస్తా అని చెప్పి నాకు అర్థాలు ముత్తోడు కొట్టుకపోతుంటే కానీ నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి రెండోసారి అయితే మాత్రం ఇవాళ కట్టలేకపోతున్నాడు. ఆ మొదటిసారి కూడా ఆ ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నాడు కాబట్టి నోరు మూసుకున్నాడు. మొదటి పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో నోరు మెదుపుకుంటూ అయిపోయిండు. ఆ ఓటుకు నోటు ప్రభావంతో ఏదైతుందో మళ్ళీ తెలంగాణ దిక్కు ఏదైతుందో కన్నెత్తి చూసేటువంటి ధైర్యం చేయలేకపోయిందని చెప్పి అంటున్నా. దానికి తోడైన ఎవరు మళ్ళా? ఇదే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు తోడైన వాళ్ళు ఎవరే? చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్కి అనుగుణంగా ఓటుకు నోటు ఇంప్లిమెంటేషన్ ఎవరు? రేవంత్ రెడ్డి. అనుబంధం మళ్ళీ అదే కుట్రలు కుతంత్రాలని చెప్పి మళ్ళీ అదే కుట్రలు కుతంత్రాలని చెప్పి అంటున్నాను నేను. ఇవి ఎంతకాలం సహించడం అని చెప్పి అంటున్నాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్న, అదే నిర్మాణం చేయకుంటే ఇవాళ నిర్మాణం చేసేటువంటి అవకాశం, అనుమతులు పొందేటోడివా అవకాశం ఉండేనా? ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో లౌక్యంతో ఏ తుమ్మడేటి వద్ద నీకు పొందలేని నీటిని, తుమ్మడేటి వద్ద పొందలేని నీటిని దిగువ మేడిగడ్డ వద్ద పొందేలా ఏదైతుందో ప్రాజెక్టు రీడిజైన్ చేసి ఇవాళ 240 టీఎంసీ అంటే అవుట్ ఆఫ్ విచ్ 195 టీఎంసీ ఫ్రమ్ ప్రాణహిత, 195 టీఎంసీ ఫ్రమ్ ప్రాణహిత, 20 టీఎంసీ ఫ్రమ్ ఎల్లంపల్లి, అదర్ 20-25 టీఎంసీ సెల్ఫ్ జనరేటెడ్. 240 నింపుకొని ఏదైతున్నదో అనుమతులు పొంది వల్ల హక్కులు సాధించింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీ వినియోగించేటువంటి హక్కులు సాధించింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా.